నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు మహర్షి ఈరోజు మొదటి పట్టణంలో ఏం చదువుతున్నాడో చదవండి ఒకసారి. ప్రతి ఒక్కరి జీవితంలో లోటుపాట్లు ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా వెనకపడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. కానీ చదవండి అక్కడ ఏముందో. నా రక్త సంబంధితులైన నా ప్రజల కొరకై నేను దేవునిచే శపింపబడి క్రీస్తు నుండి వేరు చేయబడినచో బాగుండేది. మరొకసారి చదువుతాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు మీకు ఈ మధ్యకాలం ప్రసంగం బాగా వింటే ఒక ప్రశ్న తల ఎత్తాలి, మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నా రక్త సంబంధితులైన నా ప్రజల కొరకై నేను దేవునిచే శపింపబడి క్రీస్తు నుండి వేరు చేయబడినచో బాగుండేది. పౌలు ఏం చెప్తున్నాడు? సింపుల్గా చెప్పండి. నాకు యేసు ప్రభు వద్దు, ఎవరు వద్దు, చల్ నేను పోతా అంటున్నాడు. నేను వెళ్ళిపోతా, నాకు ఆయనతో సంబంధం వద్దు అంటున్నాడు. ఇంతకుముందు పౌలు ఏమన్నాడు? క్రీస్తు ప్రేమ నుండి కష్టము కానీ, బాధలు కానీ, హింసలు కానీ, వేదనలు కానీ, యుద్ధములు కానీ, దేవదూతల సైతము జీవముతో సహా ఏది కూడా దేవుడు నన్ను క్రీస్తుని ప్రేమ నుండి వేరుపరచలేదు అని అన్నాడు. మరి ఇదేంటి ఇప్పుడు ఇలాగా? ఏం జరుగుతుంది? ప్రియదైవ ప్రెస్లార్, ఇది సహజము. దేవుని యొక్క గొప్పతనమును గ్రహించినటువంటి ఆయన ఒక గంభీరమైనటువంటి స్వరముతో ఒక వేద సత్యమును ప్రకటించాడు, బాగుంది. కానీ తనకున్న బలహీనతను బట్టి మళ్ళీ ఏమైపోయాడు? ఎవరి రక్త సంబంధితులు? ఎవరమ్మా ఈ రక్త సంబంధితులు? ఇజ్రాయేలు ప్రజలు, నూతన ఇజ్రాయేలు, అప్పుడే నమ్ముకున్నటువంటి యూదా మతానికి సంబంధించినటువంటి క్రైస్తవులుగా మారిన వారు ఇప్పుడు కొనసాగిస్తున్నటువంటి మనము. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, ఈ అల్ప విశ్వాస తత్వము ఇది కొనసాగించబడుతూనే ఉంటుంది. దీని నుంచి మరి తప్పించుకోవడం ఎలా? అందుకనే ఒకసారిగా మనము మరికొద్దిగా వాక్యం కిందకి వెళ్దాం, దాని తర్వాత భాగం చదవండమ్మా. దేవుడు ఎన్నుకొనిన ఇశ్రాయేలు ప్రజల వారే ఆయన వారిని తన పుత్రులుగా చేసుకొని తన మహిమను వారితో పంచుకొనెను. ఈ పుత్రులు అన్న మాట గుర్తుపెట్టుకోండి. పుత్రికలు అన్నటువంటి ఈ మాట పుత్రులు, పుత్రిక. మనం చూస్తున్నాము రోమీలికి రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆత్మ కాదు మీకు ఏమిచ్చేది? కరెక్ట్ చదవాలమ్మా, కరెక్ట్ మైక్లో, కరెక్ట్ మైక్. మనము పుత్రులము కనుక వారసులము. దానికి ముందు చదువు. ఆత్మయే నో ప్లీజ్, ఐ విల్ రెడీ. మీరు పొందిన ఆత్మ మిమ్మల్ని భయముతో బ్రతుకున్నట్లుగా చేయకుదు. దానికి బదులుగా మీరు పొందిన ఆత్మ మిమ్ము దత్తపుత్రులుగా, పుత్రికగా స్వీకరించుటకు కలుగుజేయును. మరియు ఆయన ద్వారానే మనము అబ్బా, తండ్రి అని పిలిచెదము. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది ఇక్కడ. ఏంటి ఆ సమస్య? దత్తపుత్రుత్వము లేదా పుత్రిక, ఆ హక్కు, వారసత్వము, ఈ రెండు ఒకటేనా? ఒకటి కాదా? మరి రెండు మనకి ఇక్కడ వివరిస్తున్నాడు. మీరు దేవుని దత్తపుత్రులు, పుత్రికలని చెప్తున్నాడు. మరి ఇంకొక దగ్గర మీరు దేవుని యొక్క వారసులు. ఎవరితో వారసులు? మరలా క్రీస్తు తోడ వారసులు. ఎవరితో వారసులు? మనము యేసు ప్రభు తోడ, ఆయన తోడబుట్టినట్టుగా. అందుకే రక్త సంబంధితులని పౌలు గారు వాడారు ఆ మాట. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ దత్తపుత్రత్వంలో మనం ఉన్నామా, లేక ఆయన వారసులుగా ఉన్నామా? వారసులుగా ఉన్న వాళ్ళందరూ చేయలేదండి. ఓకే, దత్తతలో ఉన్నామన్న వాళ్ళందరూ చేయలేదండి. దత్తత, అడాప్టెడ్,
నువ్వు ఒక్కదానివేనా? 2 చేతులు ఎత్తావు అటు ఇటు. ప్రియదైవ ప్రెసులారా, ఒకప్పుడు వారసులము. ఎప్పుడు? ఆదాము అవ్వ పాపము చేయకముందు మనము ఆయన బిడ్డలము, స్వంత బిడ్డలము. దత్తపుత్రత్వం ఎప్పుడు వచ్చింది మరి? ఎప్పుడైతే పాపం ఆయన మాటకు ధిక్కరించి బయటికి వెళ్ళావో దత్తత తీసుకోవలసి వచ్చింది. ఒరిజినాలిటీ పోయింది. ప్రియ దైవ ప్రజలారా, ఆ ఒరిజినల్ పోవటం వల్ల మళ్ళీ ఏం చేశారు? ఇక్కడ గమనిస్తే ప్రస్తుతానికి మన అందరం కూడా ఏ కోవలో ఉన్నాము? దత్తపుత్రులము, పుత్రికలము. జ్ఞాన స్నానము ద్వారా దేవుడు మిమ్మలను దత్తపుత్రుడిగా, పుత్రికగా తీసుకున్నాడు. ఇది మీకు అర్థం అవడానికి ఒక చిన్న కథ చెప్తా, ఓకేనా? ఒక తండ్రి ఉన్నాడు. తండ్రికి ఒక కూతురు ఉంది. కూతురికి తెలీదు ఆయన తండ్రి అని. తండ్రికి తెలుసు ఆమె అతను కూతురని. తండ్రికి చాలా ఆస్తి ఉన్నది. తండ్రికి చాలా ఆస్తి ఉన్నది. కానీ కూతురు మాత్రం ఎక్కడో పేదరికంలో ఉన్నది. తండ్రి చూస్తే దహించుకుపోతున్నాడు. గుండె తరుక్కుపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేసి ఉంటాడు? డైరెక్ట్గా వెళ్ళి చెప్పలేడు. సిచ్యువేషన్స్ ఆయనకి అనుకూలించట్లేదు. కానీ ఆ కుమార్తెను కాపాడాలి. ఆ కుమార్తెను ఏదో విధంగా ఒక ఉన్నతమైన స్థానంకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు తండ్రి. అప్పుడు ఏం చేయాలి మరి? ఏం తీసుకోవాలమ్మా? దత్తత తీసుకోవాలి. ఏం చేశాడు ఆ తండ్రి? ఆ బిడ్డను దత్తత తీసుకున్నాడు. ఆ తండ్రికి, ఆ కుమార్తెకి తండ్రి అని తెలియవలసిన అవసరం లేదు. ప్రియ దైవ ప్రజలారా, మనము కూడా ఆయన సొంత బిడ్డలమని మనకు తెలియట్లేదు. ఆయన స్వయముగా మనలను సృజించినటువంటి గొప్ప దేవుని యొక్క బిడ్డలమని మరిచిపోయాము. మనం దూరం అయిపోయాము. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? వారు నన్ను గ్రహించరు, అల్ప విశ్వాసులుగా ఉంటారు, నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కావట్లే. కాబట్టి ఏం చేస్తాను? సేఫ్ సైడ్ వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి నా రాజ్యంలో ప్రస్తుతానికి దత్త పుత్రికిగా, పుత్రుడిగా తల్లి శ్రీ సభ అన్న చర్చిలో మిమ్మల్ని భద్రపరుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ఇది ఎక్కడో కాదు. ఎవరైతే సీరియల్ బాగా చూస్తారో ఈ స్టోరీ సీరియల్ స్టోరీయే. నేను ఎక్కడ చూశానని అడగొద్దు, నాకు ఒకరు చెప్పారు. అప్పుడు ఈ కథని ఇక్కడ తీసుకొచ్చి నో ఐ డి నాట్ సీ. ఎవరు చెప్తారు ఈ సీరియల్ పేరు? రెడీగా ఉన్నారు కొంతమంది. ప్రియ సహోదరి సహోదరులారా, అర్థమవుతుందా? ఈ దత్తపుత్రత్వం, ఆ యొక్క ఆస్తి అంతస్తును, దేవునికి వారసులను మరలా చేయడానికి ప్రియ దైవ ప్రజలారా మనల్ని అందరినీ దేవుడు కాపాడుకుంటూ ఉన్నాడు. అంత గొప్ప మహత్వము, అంత గొప్ప మహిమ, అంత గొప్ప ప్రేమ మనందరిపై తను ఉంచి నిన్ను విడిచిపెట్టక, నిన్ను ఎడబాయక ఆయన నిన్ను కాపాడుతూ ముందుకు వస్తున్నాడే. ఇంకా నీ అవిశ్వాసాన్ని చూపిస్తూనే దేవుణ్ణి బాధ పెడతావా? ఆయన నీ కోసం ప్రణాళికలు ఉంచాడన్నాడు. నిన్ను కాపాడుతానని చెప్తున్నాడు. నిన్ను పిలిచిన వాడు కాపాడుతూ నిన్ను నీతి కార్యములు చేయిస్తానన్నాడు. అంత గొప్ప దేవుని యొక్క మహిమను ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క పేతురు గారు ఏం చేశారమ్మా? దేవుని ఘనతను చూశాడు. 5,000 మందికి రొట్టెలు పంచడం ఇవన్నీ కూడా చూశాడు. అనేకమైన స్వస్థతలను చూశాడు. చూసినప్పటికీ కోరిక కలిగింది, మీలాగా నన్ను నడిపించరా అని అడిగాడు. ప్రభువు దానికి సిద్ధమే. కానీ ఏమైంది? బయట ఉన్న ప్రలోభాలకు ఆ యొక్క ఏమైంది? అది ప్రతికూలముగా వచ్చినటువంటి వీచిన గాలికి కొట్టుకుపోయాడు. ఏమన్నాడు? అంతవరకు నడుస్తాడు. నడిచినటువంటి వాడు ఒక్కసారిగా మరలా దేని మీద కాన్సన్ట్రేషన్ చేశాడు? మళ్ళీ తుఫాను మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. ఈ తుఫాను కాన్సన్ట్రేషన్ చేయగానే ఏమైపోయాడు? మునిగిపోతా ఉన్నాడు. ప్రభు 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 రక్షించండి అని కోరుతూ ఉన్నాడు.
నిజానికి పేతురుకి ఈత రాదా? పేతురుకి ఈత రాదా? వచ్చు. మరి ఎందుకు ప్రభు కాపాడమన్నాడు? ఇదే పేతురు యేసు ప్రభు వారు మరణించిన తర్వాత చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినప్పుడు చేపలు పట్టుకుంటాడు. సడన్గా యేసు ప్రభు వారు కనిపించినప్పుడు గోచి లేదు, గుండార లేదు. గబుక్కుని ఏం చేశాడు? పడవలో నుంచి దూకేశాడు అంతే. ఏ ధైర్యంతో దూకాడయ్యా? అప్పుడు గుర్తొచ్చిందా, నేను ఈతగాడిని, నేను గజ ఈతగాడిని కాబట్టి నేను వెళ్ళిపోతాను, తర్వాత వచ్చేస్తాను అనుకున్నాడు. మరి ఇక్కడ ఏమైంది? సమస్య ఏంటి ఇక్కడ? గమనిస్తే ప్రియదైవ ప్రజలారా, దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వాడు ఒకేసారిగా ఎప్పుడైతే ఆ యొక్క బలహీనతమైనటువంటి విశ్వాసంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందో తెలుసా? ప్రభు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి ప్రియదైవ. అందుకనే ఏ ఒక్కరు గుడి కానీ దేవుని యొక్క బంధాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు ఎంత కష్టం వచ్చినా. ఎందుకంటే ప్రభు ఏమన్నారు? నీకు ఉన్నది కూడా తీసివేస్తాడంటే అర్థం ఇదియే. ఆయన ఇచ్చిన అవకాశంను వినియోగించుకొని బాధలైన కష్టములైన అదిగో అక్కడ ఉన్నటువంటి మన పౌలు మహర్షి కానీ ఈ పేతురు కానీ వీళ్ళందరూ కూడా ఆ కష్టంలోనే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కానీ ఎప్పుడైతే మనము ఆ యొక్క విశ్వాసంలో క్షీణించిపోతూ ఉంటామో, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటామో, కొట్టుకెళ్ళిపోతూ ఉంటామో ఏమవుతుంది? ఇంకా ఉన్నది కూడా మొత్తము పోతుంది. అలాగ ఉండకుండా ఉండడానికి ప్రియదైవ ప్రజలారా ఈరోజు మనము గుర్తించుకోవాలి. మొదటి పట్టణంలో మనం చూసాం, అదిగో మొదటి పట్టణంలో ఉన్నటువంటి ఆ ఏలియాను పిలిచి ప్రభు గొప్పతనముగా పిలిచి ఏమన్నాడు? ఏలియా, ఇక్కడ ఏం చేస్తున్నావు? కొండపైకి పద, నేను వస్తాను అని చెప్పినప్పుడు మారు మాట్లాడకుండా దేవుని యొక్క శక్తిని చూడడానికి వెళ్ళాడు, దేవుని మహిమను చూడడానికి వెళ్ళాడు, దేవుని గొప్పతనాన్ని అనుభవించడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన అనేకమైన రూపాల్లో కనిపిస్తాడని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్తే మోషేయల టైంలో అంతా కూడా మేఘరూపుడై, అగ్నిరూపుడై ఇలాంటి దర్శనాలు ఇచ్చినటువంటి భాగ్యము. అలా వస్తాడేమో అనుకొని ఆయన ఏమనుకున్నాడు? కానీ అక్కడ ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది అక్కడ? అయినను ప్రభు ఆ భూకంపంలో ప్రత్యక్షము కాలేదు. అప్పుడేమైంది? పిల్లని చక్కనైన స్వరములో ఆయన కనిపించాడు. ఆయన ఆ స్వరములో ఆయనకి వినిపించి కనిపించే విధముగా ఆయనకి ఆ దర్శనమిచ్చాడు. దానికి అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడు కూడా గుర్తించుకోవలసిన విషయము సామెతల గ్రంథం 19:21 వచనం వస్తారు చూడండి. సామెతల గ్రంథము 19:21. మనుషులు ప్రణాళికలు వేయవచ్చును, కానీ దేవుని సంకల్పమే నెరవేరు తీరును. మనం ప్రణాళికలు చేయవచ్చు, మనకున్న పాత అనుభవాన్ని బట్టి మనం దేవుణ్ణి మనము లెక్కగట్టవచ్చు, చేయవచ్చు, తప్పేమీ లేదు. కానీ ప్రియ దైవ ప్రజలారా, నీకంటూ ఆ యొక్క కీర్తనకారుడు చెప్పిన విధముగా నీవు పుట్టక మునిపే నీ కోసం ఏర్పాటు చేసినవి అనేక మహద్భాగ్యములు నీకు ఇచ్చాడు ఆయన. ఆయన ప్రణాళిక ప్రకారం వెళ్ళాలా, ఆయన ఇష్ట ప్రకారం నీ జీవితం వెళ్ళడానికి నీవు ముందుకు సాగాలి తప్ప నీవేదో ఆలోచించుకుంటే నీకు అనుకున్న విధంగా దేవుడు చేయుడు. అది చేస్తే ఒకవేళ నీకు ప్రమాదమేమో. అందుకే దేవుడు నిన్ను తప్పిస్తూ ఉంటాడు. నువ్వు అనుకుంటావు నాకేమేలు చేయట్లేదు, వాళ్ళకి చేశాడు, వీళ్ళకి చేశాడు, నాకెందుకు చేయట్లేదు, వాళ్ళకి ఎంత త్వరగా చేశాడు, నాకెందుకు త్వరగా చేయడు. ఇది కదా మన ఆలోచన. ప్రభు ఆలస్యమైన నిన్నెప్పుడు కూడా అవమాన పాలు చేయుడు. ఖచ్చితమని సమయం వచ్చినప్పుడు ప్రతీది కూడా దేవుడు సమకూరుస్తాడు. ఇది నిజమన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరమ శక్తి, అనంతమైనటువంటి ఆయన శక్తి, బలము, మేధస్సు అవి మాత్రమే మన విశ్వాసాన్ని అల్ప విశ్వాసము నుండి తప్పించి ముందుకు తీసుకెళ్తాయి. కాబట్టి ప్రియ దైవ ప్రజలారా, ప్రస్తుతానికి మనమందరం కూడా అల్ప విశ్వాసులమే, కానీ అక్కడ మనం ఉండిపోము. ఎక్కడికి తీసుకెళ్తారు ప్రభు మనల్ని?
సంపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి, వారసత్వ భూమిలోనికి మనల్ని అందరిని కూడా దేవుడు తీసుకువెళ్తాడు. అది ఆయన యొక్క ఉద్దేశము, ప్రణాళిక. కాబట్టి ప్రియ దైవ ప్రజలారా, ఇక్కడ ఎవరము కూడా శాశ్వతము కాదు ఈ లోకంలో. ఒకరోజు మనందరం శాశ్వతమైనటువంటి దేవుని చెంతకు చేరుకునే అదృష్టం ఉన్నది. అక్కడికి మనల్ని అందరిని ప్రభు నడిపించాలని కోరుకుందాం. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్.